వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాం. గుంటూరు నగరంలో గుజ్జనగుండ్లకు సమీపంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి అక్కడ కమిటీ మెంబర్స్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కానీ వారు ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని భగవాన్ శ్రీకృష్ణుని యాదవ్ రూపంలో తయారు చేయడానికి ముందుకొస్తున్నారని తెలిసి దీని మీద వీడియో చేయదలుచుకున్నాము. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఈ విషయాన్ని గతంలో చాలా చోట్ల ప్రయత్నాలు చేశారు. ఇలా కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి కొన్ని చోట్ల అడ్డుకోవడం జరిగింది. అంతకుముందు పెట్టిన విగ్రహాలని తీసేయడానికి ఇబ్బందిగా ఉన్నా సరే ప్రస్తుతానికి పెట్టే విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడానికి యాదవ కులస్తుడిగా నేనైతే అంగీకరించను. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాము. ఇది ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. 2 సామాజిక వర్గాల మధ్య సమస్యలు సృష్టించే ఇష్యూ. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి మేమైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఒక ముఖం ఉంది, ఎన్టీఆర్ గారికి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలానే శ్రీకృష్ణ భగవానుడు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పురాణ పురుషుడు, భగవంతుడు అటువంటి వ్యక్తిని అతని పోలికలతోటి సామాన్య మానవుణ్ణి విగ్రహాలు పెట్టడం అనేది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీకు ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే ఆయన వేషాలు వేసినటువంటి వేషాలు చాలా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి వేశాడు, రావణాసుడు వేషం వేశాడు, దుర్యోధనుడు వేశాడు, చాలా వేషాలు వేశాడు. ఆటన్నిటిలో ప్రతిష్ఠించకుండా కేవలం యదువంశానికి చెందినటువంటి కృష్ణుడి రూపంలోనే ఎందుకు మీరు పెడుతున్నారు? ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసం యాదవ సామాజిక వర్గాన్ని కించపరచడానికి కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీరు నిర్ణయాన్ని మానుకోకపోతే రాబోయే రోజుల్లో దీని మీద ఉధృతంగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితిలోకి వెళ్ళుద్ది. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మేము ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ మామగారు అయినటువంటి ఎన్టీఆర్ గారిని, ఆయనకంటూ ఒక రూపం ఉంది, ఆ రూపాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి తప్పితే భగవంతుని రూపం మేము దేవుణ్ణి కొలుస్తున్నాం, శ్రీకృష్ణుడిని మా వారసం ఉన్నాం, భగవంతుడిగా ప్రపంచం మొత్తం కొలుస్తుంది శ్రీకృష్ణ భగవాను. అటువంటి వ్యక్తి యొక్క ముఖ కవలికలతోటి ఒక సామాన్య మానవుణ్ణి విగ్రహాలు తయారు చేయడం అనేది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. ఏదేమైనప్పటికీ గుంటూరులో నిర్మాణం చేస్తున్నటువంటి ఈ విగ్రహాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విగ్రహాన్ని గురించి కనుక ఆ ఆలయ కమిటీ, ఆ విగ్రహ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక దాన్ని మరలా గనక పునఃక్షమించుకొని కృష్ణుడి రూపంలో కాకుండా మామూలు రూపంలో నిర్మించుకుంటే సరే, లేని పక్షంలో దీని మీద పోరాటం చేయడానికి యాదవ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. గురజాల నియోజకవర్గ అనుగురాజు యాదవ విగ్రహ కమిటీ ద్వారా నేను కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనికోసం మేము కూడా పోరాటం చేస్తామని చెప్పేసి వీడియో ముఖంగా తెలియజేసుకుంటున్నాము. అలానే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఉన్న యాదవులందరూ ఒకసారి గుర్తుంచుకోండి ఏం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మన యదువంశీ వారసులు అని మనం చెప్పుకుంటున్నాము. మనం దేవుడిగా కొలిచే ప్రపంచ దేశాలు కొనియాడుతున్నటువంటి శ్రీకృష్ణ భగవాను ఒక సామాన్య మానవుడు కృష్ణుని రూపంలో విగ్రహాలు పెడుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? మీరు ఎప్పటికైనా మౌనం వేడకపోతే మీరు కోల్పోతుంది మీ ఉనికిని, యదువంశ ఉనికిని కోల్పోతున్నారు. రాబోయే రోజుల్లో భగవద్గీత కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా చరిత్రలు కనుక మాసిపోయినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు ఎన్టీఆర్ సామాజిక వర్గం, చౌదరి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం కాబట్టి శ్రీకృష్ణుడు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు పాలిస్తున్నటువంటి ఈ పాలక వర్గాలు సపరేట్ గా గ్రంథాలు రాయించుకున్న ఆశ్చర్యం లేని పరిస్థితిలో ఉంది. అలా పల్నాడు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి అనుగురాజు యొక్క చరిత్రను ఇప్పుడు చూస్తున్నాం. 11వ శతాబ్దంలో రాజుగా ఉన్నటువంటి అనుగురాజు యాదవ్ని అతని చరిత్ర లేకుండా చేసి కేవలం అతని కొడుకుల దగ్గర మంత్రులుగా చేసినటువంటి నాయకురాలు నాగమ్మని, పల్నాడు బ్రహ్మనాయుడిని ఈరోజు కీర్తింపజేస్తున్నారు. అలానే రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ భగవాను కూడా సామాజిక వర్గాన్ని మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి యదువంశంలో పుట్టిన యాదవ సోదరులు ప్రతి ఒక్కరూ నీ బ్రతుకుని ప్రశ్నిస్తున్నారు ఈ రోజున విగ్రహాలు కృష్ణుడి రూపంలో పెట్టేసి. దయచేసి దీన్ని ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఖండిస్తారని భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ గుంటూరులో నిర్మాణం చేస్తున్నటువంటి యొక్క విగ్రహాన్ని ఆపాలని, మీకు ఆయన యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించుకోవాలనుకుంటే ఆయన ఒరిజినల్ రూపం ఉంది, ఆ రూపంలో ప్రతిష్ఠించుకోండి. కేవలం కృష్ణుడి రూపంలోనే ప్రతిష్ఠిస్తున్నారు. ఎక్కడ విగ్రహాలు కృష్ణుడి రూపంలో ప్రతిష్ఠిస్తున్నారు. మా సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మీరు విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతున్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సామాజిక వర్గం మొత్తం చైతన్యం తెచ్చుకొని ఇప్పటికైనా సరే ఈ విగ్రహాలు కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టకుండా ఆపాల్సిన బాధ్యత ఉంది. కరాటి కళ్యాణి ఒక లేడీ సింహంలాగా పోరాడుతుంది. మన యదువంశంలో జన్మించిన లేడీ. ఆ మాత్రం ధైర్యం కూడా లేని పరిస్థితులు ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో మగవాళ్ళు ఉన్నారంటే సిగ్గుపడుతున్నాను నేనైతే.
దయచేసి ఇప్పటికైనా సరే దీన్ని ఆపాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉంది. దానికోసం గురజాల నియోజకవర్గ అనుగురాజు యాదవ్ విగ్రహ కమిటీ ద్వారా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తున్నాం. విగ్రహం మీ యొక్క ఆయన యొక్క రూపాలు ఏవైతున్నాయో వాటినే ప్రతిష్ఠించుకోవడం తప్పితే కృష్ణుడి రూపంలో పెట్టడానికి వీల్లేదని చెప్పేసి కర్రాఖండిగా చెప్తూ ఆ వీడియో చూస్తున్న యాదవ్ సోదరులందరూ ఈ వీడియోను వైరల్ చేసి ఎక్కడైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా సరే కృష్ణుడి యొక్క రూపంలో ఏ మనిషి పోలికలు పెట్టి విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు. అటువంటి పోరాటం మనం ప్రారంభిద్దాం. ఆ విధంగా విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై యాదవ్, జై జై మాధవ్.